హల్లెలూయా. అలాగే నిలబడిగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 15 నుండి కొన్ని వచనాలు. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపెట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమంది. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడించేను గాక. తల నుంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొక తరుణాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం ప్రభువా. ఈ సమయంలో మీ సన్నిధిలోకి వచ్చి మీ నామాన్ని ఘనపరిచి స్తుతించడానికి అవకాశం ఇచ్చారు ప్రభువా. మీరు రంగం మీదకి రండి నాయన. చదవబడిన వాక్య భాగం నుంచి మీరే మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వచ్చేసి కూర్చోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి ఆదివారం ఉన్నంత ఆసక్తి బుధవారం ఉండట్లేదు. సో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా బుధవారం కూడా రావాలి. సో ఆ విధంగా మరి ఫ్యామిలీ మెంబర్స్ని మీరు పురుకొల్పండి. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీలో హెడ్స్ కొంతమంది వస్తారు, కొంతమంది రావట్లేదు. కాబట్టి మీరు చెప్పండి పోయి ఆమె, సో దట్ మనం అందరం కూడా మరి బుధవారం, ఆదివారం ఎంత ప్రాముఖ్యమో బుధవారం కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి దాన్ని గుర్తించిన వాళ్ళు మరి బుధవారం కూడా వస్తున్నారు. అయితే మీ ఫ్యామిలీలకి, మీ కుటుంబాలకు బోధించుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది ఆమె. కాబట్టి మీరు చెప్పండి, మీరు వాన కూడా తీసుకుని రండి. ఎందుకంటే మనము చివరి దినాల్లో ఉన్నాం, ఎత్తబడేటువంటి సమయంలో ఉన్నాం. ఆ బాక్స్ కొంచెం తిప్పుతారా? చివరి దినాల్లో ఉన్నాం, ఎత్తబడే సమయంలో ఉన్నాం. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మనకు తెలియదు. కాబట్టి మరి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన మాట పట్ల శ్రద్ధ కలిగి ఉండాలా, ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మరి నిజంగా మనల్ని ఆశ్రయించగలడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,
ఆదివారం ఎంత ప్రాముఖ్యమో బుధవారం కూడా అంతే ప్రాముఖ్యమైంది. కాబట్టి మీరు అలసిపోవద్దు, ఎందుకంటే ఇప్పుడు పనులు కూడా లేవు కాబట్టి మీరు నాకు తెలిసి ఖాళీగానే ఉన్నారు కాబట్టి. సో బుధవారం ఇంకా ఎక్కువ రావాలి, బట్ దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది, అంటే ఎక్కడో నిర్లక్ష్యం వస్తూ ఉంది. కాబట్టి ఆ విషయాలను గుర్తుపెట్టుకోండి. మరి బుధవారం కూడా కంపల్సరీగా మరి ఫుల్ అటెండెన్స్ ఉండాలి. ఎందుకంటే మనం ఆదివారం ఒక సిరీస్ మాట్లాడుకుంటున్నాం, అలాగే బుధవారం కూడా ఒక సిరీస్ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఒకదానికొకటి లింక్ ఉంటుంది, ఒక వర్తమానానికి ఇంకొక వర్తమానానికి. మీరు మధ్యలో 2 వర్తమానాలు స్కిప్ చేసి 3వ వర్తమానం ఏంటి మీకు అర్థం అవ్వదు. కాబట్టి ప్రతి వారం కూడా మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఎమర్జెన్సీ ఇక తప్పదు వెళ్ళలేను అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడే మరి సంఘానికి రాకుండా ఆగటంలో అర్థం ఉంది. మేము కూడా అర్థం చేసుకోగలం, దేవుడు కూడా అర్థం చేసుకోగలడు. కానీ మరి చిన్న చిన్న కారణాలు, ఏ కారణాలు లేకపోయినా మీరు ఆగినట్లయితే మరి ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు కోల్పోతారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోమని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆమేన్. మరి ఈరోజు యాక్చువల్గా ఆ సిరీస్లో నుంచి కాకుండా కొంచెం పక్కకు వచ్చి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ సాయంకాల సమయంలో. మరి అలాగే చిన్న ప్రకటన, అదేంటంటే మరి మనకి తెలిసిందే కదా, 27వ తారీఖు 28వ తారీఖు 2 రోజులు కూటాలు జరగబోతున్నాయి. వాటి కోసం మరి మీరు ఖచ్చితంగా ప్రార్థించండి. ఎందుకంటే ప్రార్థన ద్వారానే మనకి దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన కార్యాలను జరిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దానికోసం ప్రార్థించాలని ప్రభుపేట మనం చేస్తాను. మరి అలాగే డబ్బులు సమకూరాలి, మనకి ఇంకా రావాలి, ఖర్చులు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. సో ఎందుకంటే మనం పేద సంఘం కాబట్టి ఆ విషయాన్ని గుర్తించుకొని మరి దేవుని యొక్క సహాయాన్ని మనము ప్రార్థన ద్వారా అడగవలసిన అవసరం ఉంది. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. మరి అలాగే ఆ 27వ తారీఖు లోపే ఇంకా మనము వీధి సువార్త కూడికలు ఇంకా ఎక్కడైతే మనము చేయలేదో ఆ ప్రాంతాల్లో కూడా దాన్ని కవర్ చేస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన. మరి సోలమన్ నగర్లో మనము ఇంకా చేయాల్సినటువంటి సువార్త చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ మరి డేవిడ్ నగర్ బ్లాక్ బిలో మనం చేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి 2 చోట్ల మనకి మరి ఖచ్చితంగా ఆ 27వ తారీఖు లోపు 2 కూటాలు పడాలి. ఆమేన్. సో అలా పడితేనే మనకి 27వ తారీఖు కల్లా మనం అందరికీ పరిచయం కాగలుగుతాం. సో దట్ మనం రేపు పొద్దున పిలిచినప్పుడు 27వ తారీఖు రండి మీరు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అసలు మనం ఎవరో తెలియకుండా మనం పిలిచినా రాలేదు. కాబట్టి మరి దేవుని చిత్తం అయితే మరి వాతావరణం అనుకూలంగా ఉంటే రేపు సాయంత్రం మరి వీధి సువార్త కూడిక ఉంటుంది. అది ఎక్కడ అనేది మీకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తాం, లేదా ఫోన్ చేసి చెప్తాము. సో దేవుని చిత్తం అయితే రేపు సాయంత్రం మరి మ్యాక్సిమం సహోదరుడు సైదారావు డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు సైదారావు ఉన్నారు, ఆయన వాళ్ళ గృహం దగ్గర వారి వీధిలో మరి కూడిక పెట్టాలి, సువార్త కూడిక పెట్టాలన్న ఒక ఆలోచన ఉంది. సో దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి, వాతావరణం అనుకూలించాలి. సో రేపు కనుక మరి దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా అక్కడ కూటం జరిపించబడుతుంది. కాబట్టి మీరు దానికి కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉండవలసింది ప్రభుపేట మనం చేస్తున్నాం. ఆమేన్. సరే, మంచిది. మనం వాక్యంలోకి వెళ్దాం. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశము కొద్దిసేపు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అదేంటంటే సమస్తము మన మేలు కొరకు సమకూడి జరుగుతున్నవి. ఆమేన్. సో దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా అది కీడైనా సరే, ఆమేన్, అది మనకు నష్టం చేసేదైనా సరే అది చివరికి దాన్ని మేలుగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏం జరిగినా సరే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుని ప్రేమించు వారి యొక్క మేలు కొరకు, ఆమేన్, ఎవరి మేలు కొరకు? దేవుని ప్రేమించు వారి యొక్క మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఆమేన్. సో అందుకే ప్రవక్త అంటాడు, క్రైస్తవుని జీవితంలో ఏది కూడా యాక్సిడెంటల్గా ప్రమాదవశాత్తు ఏది జరగదండి. ఆమేన్. మన జీవితాల్లో అనగా ఎవరైతే యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారో
వారి జీవితాల్లో ఏ సంఘటన జరిగినా సరే దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఏది కూడా జరగదు. ఆమేన్. అది మంచి అయినా సరే, అది చెడుగా అనిపించినా సరే, దాన్ని ఎవరు అనుమతితో జరుగుతూ ఉందంటే అక్కడ దేవుని అనుమతితో అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనం దాని విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు తండ్రి ఎవరు? యాకోబు చనిపోయాడు. యాకోబు చనిపోక మునుపు ఎక్కడికి వచ్చాడంటే ఐగుప్తు దేశంలోకి వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. సో యోసేపు ప్రధానమంత్రి స్థానానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో యాకోబు తన బంధువులతోటి, లేదంటే తన సంతానంతో, మరి కుమారులు, మరి మనవాళ్ళు, కుమార్తెలతోటి ఆయన ఐగుప్తు దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఈ అన్నదమ్ములకి భయం వచ్చేసింది. ఏమనంటే, యోసేపుకి మనము అపరాధం చేశాము, యోసేపుని మనము చంపాలని చూసాము. కాబట్టి ఇప్పుడు తండ్రి చనిపోయాడు కాబట్టి ఇదే అదునుగా యోసేపు మన మీద దాడి చేస్తాడేమో, మన మీద ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని చెప్పి వాళ్ళు యోసేపుతో మాట్లాడడానికి వెళ్ళారు. యోసేపుతో రాజీ కూర్చుకోవడానికి వెళ్ళారు. వెళ్ళి ఏమంటున్నారంటే, అయ్యా ఇదిగో చనిపోక మునుపు మన తండ్రి అయినటువంటి యాకోబు నిన్ను దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి ఏంటి, సో దట్ యోసేపు మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పి చెప్పాడు. సో కాబట్టి ఆయన నీకు అది ఆజ్ఞ ఇచ్చాడు, మిమ్మల్ని క్షమించాల్సిందే అని చెప్పి వాళ్ళు ఆ అన్నదమ్ములు మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే యోసేపుకి బాధేసింది. అరే, నేను ఈ విధంగా వీళ్ళకి సహాయం చేయాలని చూస్తా ఉంటే వీళ్ళు ఇంకా నా విషయంలో భయపడుతున్నారు, వీళ్ళు ఇంకా నేను ప్రేమించాలని చూస్తా ఉంటే వీళ్ళు ఇంకా నా విషయంలో భయపడుతున్నారు అని చెప్పి ఆయనకి బాధేసింది. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము అతను కీడు చేశాం కాబట్టి అతను కూడా మాకులాంటి అనుకుంటున్నారు వాళ్ళు. ఆమె కాబట్టి మాకు ప్రతికీడు ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి వాళ్ళు అనుకుని భయపడి ముందే పోయి అయ్యా మమ్మల్ని ఏం చేయబాకని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆమె అయితే యోసేపు ఆ విధంగా ప్రతికీడు చేయడానికి ఆయన దేవుని కుమారుడు కాకుండా పోలేదు. ఆయన మెయిన్ యోసేపు దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రతీకారం తీర్చుకోవాలని చూడలేదు. ఆమేన్. అలాగే దేవుని పిల్లలు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, వాళ్ళకి ఎవరైనా కీడు చేస్తే వాళ్ళకి ప్రతికీడు చెయ్యరు. ఆమేన్. ప్రతిగా వాళ్ళకి మేలు చేస్తారు. ఆమేన్. అది దేవుని యొక్క కుమారుల యొక్క కుమార్తెల యొక్క లక్షణమైనది. ఆమేన్. కాబట్టి యోసేపు ఏమంటున్నాడంటే 18వ వచనం, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము మీకు దాసులు అని చెప్పగా. ఆమేన్. ఇప్పుడు సాగిలపడి దాసులు అంటున్నారు. అంతకుముందు యోసేపు చెప్పాడు, నాకు కల వచ్చింది, మీరు నాకు దాసులు అవుతారంట, నాకు సాగిలపడి నమస్కారం చేస్తారంట అని చెప్పి చెబితే, నువ్వు మా మీద అధికారిగా ఉంటావా, నువ్వు మా మీద యజమానుడిగా ఉంటావా, అది ఎంత మాత్రం కూడా జరగదు, అసలు వీడి కళ్ళు ఏమవుతావు చూద్దాం అని చెప్పి, నిన్ను చంపితే నీ కళ్ళు ఏమవుతారా అని చెప్పి వాళ్ళు యోసేపుని చంపడానికి వచ్చారు. కానీ ప్రియ సోదరి సోదరా, మరలా ఇప్పుడు వాళ్ళే సాష్టాంగపడి నమస్కారం చేసి ఏమంటారు, మేము మీకు దాసులము. ఆమేన్. అదేమిటి అంటే దేవుని యొక్క ప్రణాళిక అయినది, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము, అది ఎల్లప్పుడూ కూడా అది మాత్రమే ప్రివేల్ అవుతుంది, అది మాత్రమే జయిస్తుంది. ఆమేన్. అది ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దాని అంతటి మీద కూడా విజయం సాధించేది దేవుని చిత్తమైనది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు అంతకుముందు నువ్వు ఎంత మాత్రం కూడా మా మీద అధికారిగా ఉండకూడదని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే మేము మీకు దాసులు అని చెప్పి సాష్టాంగ పడుతున్నారు. అయితే యోసేపు అంటున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానం ముందు ఉన్నానా, ఎందుకు నేను మీ మీద పగ తీర్చుకుంటాను, మిమ్మల్ని ఎందుకు నేను ఆ విధంగా చేస్తాను, నేను దేవుని స్థానం లేదు కదా. ఎందుకంటే పగ తీర్చుట ఎవరి పని, దేవుని పని. ఆమె ఆయన ఏమంటున్నాడు, నేను దేవుని స్థానంలో ఉంటే ఉన్నాను అనుకుంటున్నారా మీరు, అంటే దేవుళ్ళలాగా నేను పగ తీర్చుకునేవాడినా, నేను కాదు పగ తీర్చుకునేది, దేవుడే తీర్చుకుంటాడు. ఆమేన్. కానీ
నేను పగ తీర్చుకోవాలనుకోవట్లేదు అని చెప్పి ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 20 వచనం, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమ జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే అన్నలు కీడు చేశారు, అన్నలు తప్పు చేశారు, అన్నలు ఆ యోసేపుని గుంటలో పడేశారు, చంపాలని అనుకున్నారు అని చెప్పి మనము అనుకుంటున్నాం. కరెక్టే అన్నమాట. కానీ అది జరిగింది. అన్నలు గుంటలో పడేశారు, చంపాలని చూశారు. కానీ ఇదంతా ఉద్దేశించింది ఎవరంట? దేవుడు. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, భయపడుకుడి అనగా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమ జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. హల్లెలూయా. అంటే ఇక్కడ యోసేపుకి తన అన్నలు ఏం చేస్తా ఉన్నారు అనంటే కీడు చేస్తా ఉన్నారు. కానీ దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? మేలుగా మారుస్తా ఉన్నాడు. ఆమేన్. అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి వారి జీవితంలో ఏం జరిగినా సరే, ఆమేన్, మంచి వస్తే అది మంచిగా మారుతుంది, చెడు వస్తే అది కూడా మంచిగా మారుతుంది. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని ప్రేమించే వాళ్ళు అన్నారు కాబట్టి. ఆమేన్. కాబట్టి ఆయన అన్నాడు ఇది మేలు జరగడం కోసము, మనందరం కూడా ఈ విధంగా బ్రతకడం కోసము. ఈ కరువు వచ్చింది, ఈ సమయంలో మనల్ని బ్రతికించడం కోసమే ఆ రోజు మీరు నా పట్ల తప్పు చేసేలాగా దేవుడే దీన్ని ఉద్దేశించాడు. హల్లెలూయా. ఇదేంటండి, కీడు జరిగితే మేలు ఎట్లా అవుతుంది, కీడు జరిగితే అది మనకి మంచి ఎలా అవుతుంది అని చెప్పంటే, ప్రియ సోదరి సోదరులారా, ఫరో గనక అక్కడ లేకపోతే, ఫరో గనక వాళ్ళని ఆ విధంగా వెట్టి చాకిరీ చేయించకపోతే, ఆ విధంగా వాళ్ళకి కీడు చేయకపోతే ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా మొరపెట్టి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ బానిసత నుంచి బయటికి వచ్చేవాళ్ళు కాదు. ఆమేన్. అలాగా ప్రియ సోదరులు, మనం ఏ సందర్భం తీసుకున్నా సరే అక్కడ ఒక కీడు జరుగుతా ఉన్నది అని చెప్పానంటే అది ఖచ్చితంగా దేవుని పిల్లల మేలు కోసమే పనిచేస్తూ ఉంటది. ఆమేన్. సో సాతానుడు అనుకుంటా ఉంటాడు, నేను వాళ్ళకి కీడు చేస్తాను, నేను వాళ్ళకి చంపుతున్నాను. యోబు దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఆరోగ్యాన్ని నాశనం చేస్తా ఉన్నాడు, ఆస్తిని నాశనం చేస్తా ఉన్నాడు, పిల్లల్ని చంపాడు. ఇలాంతా చేసినప్పుడు యోబుకి ఎంత కీడు జరుగుతుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. సాతాను కూడా నేను అతను నాశనం చేస్తాను అని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడంటే డబుల్ ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా. అంతకు అంతా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఆయన పోయిన ఆస్తిని మరలా రెట్టింపుతో తిరిగి ఇచ్చాడు. ఆయన పోయినటువంటి ఆ గొడ్లు, ఆ పశువులన్నింటినీ కూడా రెట్టింపుతో తిరిగి ఇచ్చాడు. అలాగే ఆయనకు ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన జీవితంలో ఏది మన జీవితంలో ఏం జరుగుతున్నా అది దేవుడు అనుమతిస్తేనే మన మీదకి వస్తుంది. ఆమేన్. అది గుర్తించినప్పుడు మనకి ఎలాంటి తొట్టుపాటు గురవం, ఎలాంటి తొణకం, ఆమేన్, ఎలాంటి భయం అనేది, మనకి అవిశ్వాసం అనేది దగ్గరికి రాదు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు యోసేపు కూడా అదే అంటున్నాడు, మనందరం ఈరోజు మంచిగా చక్కగా బ్రతుకుతున్నామనంటే ఈ కరువులో కూడా మనం పోషించబడతా ఉన్నామని చెప్పంటే దానికి కారణం ఆ విధంగా దేవుడు మీరు నాకు ఆ విధంగా నన్ను గుంతలో వేయబట్టి, నన్ను ఇష్మాయేలుకి అమ్మబట్టే ఈ విధంగా దేవుడు మనల్ని ఈరోజు బ్రతికిస్తా ఉన్నాడు. ఇదంతా కూడా ఉద్దేశించింది ఎవరంటే దేవుడు అని చెప్పి యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక దాన్ని అనుమతిస్తున్నాడు అనంటే దాని వెనకాల దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి ఆ ఉద్దేశం ఏంటో మనకు గ్రహించాలి. ఆ ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మనము దేవుని మీద ఇంకా ఎక్కువగా విశ్వాసం వస్తుంది, మనకి ఇంకా ఎక్కువగా దేవుడిని గట్టిగా పట్టుకుని ఉండగలుగుతాం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యోసేపు జీవితంలో ఆ విధంగా జరిగింది. అలాగే ఇంకొక క్యారెక్టర్ మనం చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త, అక్కడ ఎవరు ఉంటారంటే లాజరు గారు ఉంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి అయ్యను. ఆమేన్.
ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాపములు తుడిచిన మరియకు సహోదరుడు. ఇప్పుడు ఆ రోగి అయిన తర్వాత తన అక్క చెల్లెలు ఏం చేస్తా ఉన్నారంటే సమాచారాన్ని పంపించారు. 3వ వచనంలో, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు. వాళ్ళు ఎలా మొత్తం పంపిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు చూడు. ఒకరికి ఇది ప్రార్థన. ఆమె వాళ్ళు ఏమో ప్రార్థన చేస్తారంటే, మా సహోదరుడు లాజరు రోగి అయ్యాడు అంటలా, లేదంటే లాజరు రోగి అయ్యాడు అంటలా. వాళ్ళు ఏమంటారంటే, నీవు ప్రేమించుతున్న లాజరు రోగి అయ్యాడు. హల్లెలూయా. ఎలా చెప్తున్నావు చూడండి దానికి. అంటే నువ్వు ప్రేమిస్తున్నావాడు రోగి అయ్యాడంటే వెంటనే వస్తాడని. హల్లెలూయా. ఆమేన్. సో కాబట్టి దేవుని మనం అడిగేటప్పుడు ఆ విధంగానే అడగాల. ఆమేన్. ప్రవక్త అంటే ఒక లాయర్ లాగా దేవునితో మనం మాట్లాడాలంట. సో ఆయనకి కారణాలు చూపించి అడగాలంట. ఎందుకు నాకు ఇది కావాలని ఇప్పుడు అడుగుతున్నాం అంటే అది ఎందుకు కావాలో దేవుడికి చెప్పాలంట మనం. హల్లెలూయా. అప్పుడే దేవుడు మనకి ఇస్తాడు అన్నటువంటి విశ్వాసం మనకు వస్తుంది. ఆమేన్. సో ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు రావాలి, యేసుక్రీస్తు వస్తే నా సహోదరుని బ్రతికిస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళకి కలగడం కోసం వాళ్ళు ఏమంటారంటే, నీవు ప్రేమించుతున్నటువంటి లాజరు రోగి అన్నాడు. ఆమేన్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ మాట అంటే ఆయన వెంటనే వస్తాడు అన్నది వాళ్ళ ఆలోచన. హల్లెలూయా. అయితే మనకు తెలుసు ఆయన ఆ మాట విన్న తర్వాత ఇంకా 2 రోజులు ఆయన ఆలస్యం చేశాడు. ఆమేన్. అప్పుడు 6వ వచనం, అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తాను ఉన్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటుపిమ్మట ఆయన మనము యోదయకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా, అంతకుముందు ఎవరో వచ్చి చెప్పారు ఆయనకి రోగి ఉన్నాడని. ఆ తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు మనం వెళ్దాం అంటున్నాడు. ఆయనంతా ఆయన అంటున్నాడు. ఎవరు చెప్పలేదు ఆయనకి. ఆమె అక్కడ ఏం జరిగిందో చెప్పలా. అంటే ఆయనకి ఏదో బయలుపరచబడింది. ఆమె తిరిగి వెళుదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడా చూడండి, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే. ఎవరున్నారంట అక్కడ? యూదులు రాళ్లతో ఆయన కొట్టాలని వస్తున్నారు. అంటే ఎవరున్నారంటే శత్రువులు ఉన్నాడు. ఎక్కడ? బేతనీలో. లాజరున్న గ్రామంలో యేసు ప్రభువుకి ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. ఆయన చంపాలని చూస్తున్నారు. ఆమేన్. మనము ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయన అడిగింది. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నాయి కదా, ఒకటి పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనక తొట్రు పడడు. అయితే రాత్రి వేళ ఒకటి నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనక వాడు తొట్రు పడునని చెప్పిన. ఏంటి దీని మీనింగ్? పగలు వెళితేనేమో పడిపోడు, రాత్రి వెళితే పడిపోతాడు. ఆమె పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనక, వెలుగు చూస్తాడు కాబట్టి పగలో పడిపోడు. ఆమేన్. రాత్రి అయితే వెలుగు లేదు కనుక పడిపోతాడు. అంటే వాళ్ళు చంపుతారు కదా అని చెప్పి అన్న మాటకి ఇప్పుడు ఈయన దీని చెప్తున్నాడు. వెలుగు గురించి మాట్లాడుతున్నాడు, చీకటి గురించి మాట్లాడుతున్నాడు. వెలుగుంటే పడిపోడు, చీకటి ఉంటే పడిపోతాడు అంటున్నాడు. ఏంటి దాని అర్థం అని అంటే, నాకు వెలుగుంది అంటే దేవుని యొక్క మాట నాకు తెలుసు, దేవుని యొక్క వాక్యం నాకు తెలుసు, దేవుని యొక్క ప్రవచనం అంటే నాకు తెలుసు నా గురించి. హల్లెలూయా. అంటే నేను ఎప్పుడు చనిపోతానో, ఎక్కడ చనిపోతానో, ఎలా చనిపోతానో నాకు ముందుగానే తెలుసు. ఆమేన్. నాకు లేఖనం తెలుసు, అనేది వెలుగు తెలుసు నాకు. హల్లెలూయా. కాబట్టి నేను తొట్టుపడను, అంటే నేను కంగారు పడను. ఆమేన్. వాళ్ళు కొడతాలని వచ్చినా ఆమేన్, అది నా గడియ కాదు కాబట్టి దేవుడు రప్పిస్తాడు దాన్ని. హల్లెలూయా. కాబట్టి నేను వెలుగులో నడుస్తా ఉన్నాను, నేను లేఖనాల వెలుగులో నేను నడుస్తున్నాను. వాక్యం నాకు తెలుసు కాబట్టి నేను తొట్టుపడను. మీకు అది తెలియదు కాబట్టి చంపుతారేమో అని మీరు కంగారు పడుతున్నారు. ఏం పర్వాలేదు, ఎల్లం పదండి అన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, వాక్యములో మన స్థానం ఏంటో మనకు తెలిస్తే, ఆమేన్, మన జీవితంలో ఏం జరిగినా సరే మనం తొట్టుపడడం అనేది జరగదు, తొందరపడటం అనేది జరగదు. హల్లెలూయా. ఒకవేళ నిన్ను దేవుడు
గృహిణిగా ఉండడానికి పిలిచాడా? అది దేవుడిచ్చిన పొజిషన్ నీకు. ఆమేన్. సో దాని విషయంలో నిన్ను ఎవరైనా సరే గృహిణి కాదు నువ్వు, ఆమేన్, నువ్వు ఆ పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పినా నువ్వు కంగారు పడవు. ఎందుకంటే నీ పట్ల దేవుని చిత్తం ఏంటో నీకు తెలుసు కాబట్టి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు జాబ్ చేయడం నీ చిత్తం అయితే ఇంకొకరు వచ్చి నువ్వు జాబ్ చేయడానికి వీల్లేదు, నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, నువ్వు ఇంట్లోనే కూర్చోవాలని చెప్తే నువ్వు వాళ్ళ మీద కోపం రాదు, వాళ్ళ మీద నీకు ఫ్రస్ట్రేషన్ రాదు. ఎందుకంటే నీ పట్ల దేవుని చిత్తం ఏంటో నీకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. హల్లెలూయా. నువ్వేమనుకుంటావు? ఓకే, నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు ఎన్ని అడ్డంకులైనా పెట్టు, ఆమేన్, నా పట్ల దేవుని చిత్తం ఏదో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హల్లెలూయా. కాబట్టి నీతో నేను వాదులేయాల్సిన అవసరం లేదు, నీ మీద గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను ఏదో చేయాల్సిన అవసరం లేదు. దేవుడే దాన్ని జరిగిస్తాడు అన్నటువంటి నమ్మకం నీకు ఉంటుంది. కాబట్టి మనము సంతోషంతో ఉంటాం, సమాధానంతో ఉంటాం. సో కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎందుకంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎందుకంత విశ్వాసంతో ఉన్నాడు అని చెప్పానంటే ఆయన జీవితం ఈ బైబిల్లో ఎక్కడుందో ఆయన చూశాడు ముందుగానే. హల్లెలూయా. ఈ లేఖనం ఏంటో ఆ లేఖన వెలుగు ద్వారా తన జీవితం, తన పొజిషన్, తన స్థానం ఏంటి, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఇప్పుడు ఎక్కడున్నాను అన్న విషయాల్ని యేసుక్రీస్తు స్పష్టంగా ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితంలో ఏం జరిగినా సరే ఆయన తొట్టుపట్టు అనేది జరగట్లేదు. ఆమేన్. ఈవెన్ ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా తొట్టుకు పడలేదు. ఇంకో విషయము, ఆయన్ని ఈడ్చుకెళ్ళినట్టుగా రాశారు. యేసు ప్రభుని ఆ గెత్సెమనే తోటలో ఆ ప్రధాన యాజకులకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి కత్తులు ఉదయలతో వచ్చి పట్టుకున్నారు కదా, పట్టుకుని ఆయన తీసుకెళ్తున్నప్పుడు తెలుగులో ఏం రాశారు? ఈడ్చుకెళ్ళారని రాశారు. కానీ ఇంగ్లీష్లో లేదు, ఆయన పట్టుకొని తీసుకెళ్లారని ఉంది. ఆయన పట్టుకొని తీసుకెళ్లారని ఉంది, కానీ తెలుగులో ఈడ్చుకెళ్లారని రాశారు. ఆమేన్. ఈడ్చుకెళ్ళినట్టు అర్థం ఏంటి? కొంతమంది మతోన్మాదులు దీన్ని తీసుకుని ఏం మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు నేను రాను అని చెప్పంటే ఈడ్చుకుని వెళ్ళారు అంటే యేసుక్రీస్తు అక్కడ భయపడ్డాడని, యేసుక్రీస్తు అక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నాడని, యేసుక్రీస్తు అక్కడ మరి భయంతో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుగులో తర్జుమా తప్పున్నది. ఇంగ్లీష్లో ఏముందంటే ఆయన్ని పట్టుకొని తీసుకుని వెళ్ళారని ఉంది. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన ఎప్పుడు కంగారు పడేవాడు కాదు. ఆయన్ని చంపడానికి వచ్చినా సరే కంగారు, ఆల్రెడీ ఆయన అంతకుముందు ప్రిపేర్ అయ్యాడు. ఆ గెత్సెమనే తోటలో ఆయన పోయి ఎందుకు 3 సార్లు ప్రార్థన చేశాడు? శిష్యులందరూ నిద్రపోతుంటే ఒక్క గడి అయినా వెలుగు ఉండలేరని చెప్పి అంటున్నాడు. ఆయన 3 సార్లు ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు అంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నుండి తీసివేయి అంటే ఆయన చనిపోబోతా ఉన్నాడని, తెల్లవారితే ఆయన చనిపోబోతాడని ముందే తెలుసు. ఆమేన్. సో అలాంటప్పుడు ఆయన కంగారు పడాల్సిన అవసరం ఏంటి? ఆయన తన మనసును ఆల్రెడీ స్థిరపరుచుకున్నాడు. ఆయన ఏమన్నాడు? నీ చిత్తం అయితే దీన్ని తొలగించు, అయినను నీ చిత్తమే నెరవేరు కాక తండ్రి అంటున్నాడు. ఆ విధంగా ముమ్మారు ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని ఆయన స్థిరంగా పట్టుకుని తన మనసును స్థిరపరుచుకొని ఇక లేండి నన్ను అప్పగించేవాడు వచ్చాడని చెప్పి అన్నాడు. అనగానే యోధా తానే వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆమేన్. సో కాబట్టి ఈ సోదరి సోదరులారా, యేసుక్రీస్తుకి తను ఎక్కడున్నాడో తన గురించిన లేఖనాలు ముందుగానే తెలుసు. అలాగే మన స్థానం ఏంటో మనం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో మన స్థానం ఏంటో అన్నది దేవుని చిత్త ప్రకారం ఏంటో మనం ప్రార్థన చేసి తెలుసుకోవాలి. అప్పుడు మనకు ఎలాంటి కంగారు, ఎలాంటి తొట్టుపాటు ఉండదు. సో కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుకి అది లేదు కాబట్టి ఆయన ఏమంటాడంటే నేను వెలుగులో నడుస్తూ ఉన్నాను, నేను తొట్టు పడను అని చెప్పి మనం ఎలాంటి పదని చెప్పి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత 11వ వచనం, మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించినలా బాగుపడును అనేది. ఆమేన్. సో నిద్రిస్తున్నాడు అని చెప్పి యేసు ప్రభు చెప్తుంటే వాళ్ళు ఏమన్నారంటే బాగుపడరాడు అనుకుని వాళ్ళుకుంటున్నారు. ఆమేన్. అప్పుడు యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పిన కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకునేది. 15వ వచనం, కావున యేసు లాజరు చనిపోయాను, చూడండి లాజరు చనిపోయాను, ఈ మాట గమనించండి, లాజరు చనిపోయాను మీరు నమ్మునట్లు
ఎందుకు చనిపోయాడంట ఆయన? ఆయన అన్నాడు అంటే లాజరు యొక్క మరణం వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. అది నెరవేర్చడం కోసమే ఆయన ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. అది నెరవేరాలే ఆయన ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నాడు. ఆయనకి ఎప్పుడైతే వార్త తెలిసిందో అప్పుడే వెళ్ళిపోయి ఉంటే లాజరు దగ్గరికి కథ వేరేలాగా ఉండేది. కానీ ఆయన కావాలనే ఆలస్యం చేశాడు. చనిపోయేంత వరకు ఉన్నాడు, చనిపోయిన తర్వాత ఆయన బయలుదేరుతా ఉన్నాడు. అంటే ఆయన ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. లాజరు మరణం వెనక ఒక ఉద్దేశం ఉన్నది దేవునికి. ఆ ఉద్దేశం ఏంటో ఈరోజు మనం చూడాలి. హల్లెలూయా. సో అలాగే మన జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరిగితే దాని వెనకాల దేవుడికి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసమే దేవుడు మన జీవితంలోకి అటువంటి కష్టమైనటువంటి సంఘటనని దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తా ఉన్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. సో ఇప్పుడు లాజరు యొక్క జీవితంలో లాజరుకి మరణం వచ్చింది. అది ఎందుకోసం వచ్చింది అంటే నంబర్ 1 యేసు అంటాడు, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. లాజరు మరణిస్తే సంతోషిస్తున్నాడంట. లాజరు మరణం ఆయనకి సంతోషంగా ఉంది. ఎందుకు అని అంటే మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. అంటే అక్కడ ఉంటే మీరు నమ్మకం ఉండకపోయేది, కానీ నేను అక్కడ లేను కనుక మీకు ఇప్పుడు నమ్మకం వస్తుంది. ఏంటో నమ్మకం అని అంటే ఆయన గురించి ఏమనుకుంటారు? ఈయన దేవుడు, ఈయన మెస్సియా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ విశ్వాసం ఇంకా స్థిరపడలేదు. వాళ్ళు ఇంకా పూర్తిగా నమ్మట్లేదు. అందుకోసం ఆయన మీరు నమ్మునట్లు ఇది జరిగింది అంటాడు ఆయన. హల్లెలూయా. అంటే శిష్యులు నమ్ముతున్నట్టుగానే ఉంటున్నారు, కానీ వాళ్ళ లోపల ఇంకా స్థిరపడలేదు. వాళ్ళ విశ్వాసం ఇంకా లోతుకి వెళ్ళాల. సో కాబట్టి ఈరోజు ఆ లాజరు యొక్క మరణం ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే శిష్యుల యొక్క విశ్వాసాన్ని ఇంకా లోతుకి తీసుకెళ్లాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళుదాము రండిని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమారబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదామని తన తోటి శిష్యులతో చెప్పాను. అంటే యేసుప్రభు అక్కడికి వెళితే ఆడ రాళ్ళు తీసుకుని కొట్టి చంపడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి వీళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడు? మనం వెళ్దాం రండి అంటున్నాడు. అవే ఇంకేమన్నాడు? నేను వెలుగులో వేస్తున్నాను కాబట్టి తొట్టుపాడను, నాకు తెలిసి ఏం జరుగుతాడికి పోతే, కాబట్టి మీరు రండి వెళ్దాం అని చెప్పి అంటే వీళ్ళకి ధైర్యమో సరిపోవట్లేదు. అందుకోసమే దిదమానవుడు తోమ అన్నాడంటే అందరూ చెబుతున్నాడు, ఇంకా మన బోధకుడు పూనుకున్నాడు ఇంకా పోవటానికి. ఆమె అక్కడికి పోతే రాళ్ళు తీసుకొని కొడతారు, మనం చచ్చిపోతాం, అయినా సరే ఆయనతో కలిసి సావడానికి నువ్వు మొదలు మాట్లాడాడు ఆయన. అలాగే యేసుప్రభు ఏమో లాజరు లేపడానికి మొదలండి అంటే తోమ ఏమో మనం సావడానికి మొదలండి అంటాడు ఆయన. అలాగే ఎందుకనంటే వాళ్ళు భయపడతా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకి ఈ లేఖనంలో ఇంకా యేసుక్రీస్తు యొక్క స్థానం ఏంటో వాళ్ళు ఇంకా పూర్తిగా చూడలేదు. కాబట్టి వాళ్ళకి కంగారు పడతా ఉన్నారు, వాళ్ళకి భయం వస్తా ఉన్నది. అని యేసు ప్రభువుకి తన స్థానం ఏంటో తనకు తెలుసు, తను ఎప్పుడు చనిపోతాడో తనకు తెలుసు. కాబట్టి నా మరణం బేతనేలో కాదు యెరూషలేములో నాకు తెలుసు. కాబట్టి అని ఏమంటే ధైర్యంగా పోవాలండి అంటాడు. కానీ వీళ్ళకి భయం ఉంది కాబట్టి వీళ్ళు ఏమంటారంటే సస్తే సస్తాం, చంపితే చంపని, మనం మాత్రం ఆయనతో పాటే వెళ్ళాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తున్నాడు తోమ. ఆమె నిజంగానే ఆయన చనిపోయాడు యేసు ప్రభు కోసం. ఆమె దేవుడు తోమను దీవించును గాక. 17వ వచనం, యేసు వచ్చి అది వరకే అతడు 4 దేవుడు సమాధులు ఉండేనని తెలుసుకొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. ఆమేన్. దానికి ఇంచుమించు కోసుడు దూరం కనుక ఇప్పుడు ఈయన ఎందుకు ఏమన్నాడు? అప్పుడు దాకా యెరూషలేములో ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన ఎక్కడో ఉన్నాడు. బేతనియ యెరూషలేమునకు సమీపమైనగా ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము. కోసెడు అంటే దాదాపు 3 కిలోమీటర్లు, అంటే ఇక్కడ నుంచి కారంపూడి అంతా యెరూషలేముకి బేతనియకి ఓకే దూరము కనుక
యూదుల్లో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చిండిరి. వీళ్ళంతా ఆడ నుంచి వచ్చారు, యెరూషలేము నుంచి వచ్చారు వీళ్ళు యూదులు. ఆమేన్. అందుకోసం భయపడుతున్నారు. యెరూషలేము నుంచి వచ్చారు వీళ్ళు, రాయలు తీసుకొని కొట్టడానికి ఉన్నారని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. ఆమేన్. చూడండి, లాజరు యొక్క మరణం ద్వారా దేవుడు ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడంటే, ఫస్ట్ థింగ్ శిష్యుల యొక్క విశ్వాసాన్ని ఇంకా లోతులకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. శిష్యుల యొక్క విశ్వాసాన్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. అసలు నేను ఎవరినో, నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేనేం చేయగలనో మీరు చూడాలా, అప్పుడే నా మీద పూర్తి విశ్వాసం మీకు వస్తుంది అని చెప్పి ఆయన వాళ్ళకి చూపించాలనుకున్నాడు. రెండవది, మార్తకి మరికి కూడా విశ్వాసాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అలాగే మూడవది, అక్కడ ఎవరైతే ఆయన కొట్టాలని చూస్తున్నారు, అక్కడ ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని కూడా మార్చాలన్నది ఆయనకు ఉద్దేశం. హల్లెలూయా. సో లాజరు మరణం వెనక ఇన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఓకే, ఒకటి శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచాలి, రెండవది మార్త మరి యొక్క విశ్వాసాన్ని కూడా బలపరచాలి, అలాగే మూడవది తన శత్రువులైనటువంటి యూదులు కూడా మార్చాలి. ఆమేన్. సో ఇప్పుడు చూడండి, ఆ ఉద్దేశాలని నెరవేరలేము అందుతాం. ఓకే, సో మార్త యేసు వచ్చుతున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండినేడలా నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనా నీవు దేవుడు ఏమని అడిగినో దేవుడు నీకు అనుగ్రహించిన ఎరుగుతున్నాను. యేసు నీ సహోదరుడు మరలా లేచుని చెప్పగా, చూడండి ఆమె ఏమంటుందంటే, నిన్న గనక వచ్చింటే నువ్వు లేకుండేవాడు, లేదంటే చనిపోకుండా ఆపిండేవాడు. ఆమేన్. అంటే ఆమె ఏమంటుందంటే, బ్రతికున్నంత వరకు నువ్వు ఏమైనా చేయగలిగేవాడేమో, చనిపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు అంటుంది ఆమె. ఆమేన్. అంటే మార్తకి విశ్వాసం ఎంతవరకు ఉంది అని అంటే, మరణం వరకే ఉన్నది, బ్రతికి ఉన్నంత వరకే ఉంటుంది. వన్స్ చనిపోయాడా యేసుక్రీస్తు కూడా ఏం చేయలేడు అంటుంది ఆమె. ఆమేన్. ఇప్పుడు ఆయన అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఆమేన్. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును. హల్లెలూయా. యేసు అన్నాడు, బ్రతికుంటేనే కదమ్మా నేను మేలు చేసేది, చనిపోయిన కూడా నేను బ్రతికించగలను, చనిపోయిన తర్వాత కూడా నేను మేలు చేయగలను. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన ఏమంటాడంటే, నీ చెయ్యి దాటిపోయి ఉన్నదేమో కానీ నా చెయ్యి దాటిపోయేది ఏదీ లేదు. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఉన్నదేమో కానీ నాకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. నీవైతే మరణించక మునుపు వరకు నువ్వేమైనా చేయగలవేమో కానీ నేనైతే మరణించిన తర్వాత కూడా చేయగలను. హల్లెలూయా. ఎందుకంటే ఆ పునరుద్ధానం ఎవరో ఉన్నావు, నేనే ఆ పునరుద్ధానాన్ని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు అన్నిటికీ సరిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా ఏమంటుంది, ఎస్ నేను నమ్ముతున్నాను, నీవు లోకంలోకి రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముతున్నా ఆయనతో చెప్పాను. ఆమె అంటుంది, నువ్వే మెస్సియా అని చెప్తా ఉంది ఆమె. హల్లెలూయా. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరైన మరియను రహస్యముగా పిలిచిను. ఇప్పుడు చూడండి, నిజానికి యేసు చెప్పలే అక్కడ, నువ్వో పిలుచుకురా అని. ఏమే వెళ్తుంది అంటే అక్కడ ఏదో ఆమెకి గైడ్ చేస్తా ఉంది. నువ్వు ఆమెని పిలువు అని చెప్తున్నప్పుడు ఆమె వెళ్ళి రహస్యంగా ఆమెని పిలుస్తూ ఉంది. ఇక్కడ రహస్యంగా అన్నమాట వ్రాయబడింది. ఎందుకనంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు అక్కడ పునరుద్ధానం జరగాల్సిన సమయం వచ్చినప్పుడు వర్తమానం అనేది ఎలా వెళ్తుందంటే రహస్యంగా వెళ్తుంది. వర్తమానం అనేది బహిరంగంగా ఉండదు, వర్తమానం అనేది అందరికీ ఉండదు, వర్తమానం అనేది ఒక గుంపుకు మాత్రమే ఉంటుంది. అలాగే స్పెసిఫిక్ గా కొంతమంది మాత్రమే వెళ్తుంటది. కాబట్టి యేసుక్రీస్తు అక్కడ ఎప్పుడైతే బయటకు వచ్చి అక్కడ నిలబడ్డాడో, ఆమేన్, ఇప్పుడు పునరుద్ధానం జరగవలసినది కాబట్టి ఇప్పుడు వర్తమానం రహస్యంగా వెళ్తా ఉన్నది. ఇప్పుడు మరియ దగ్గరికి ఆ రహస్యంగా వర్తమానము వెళ్ళింది. ఇప్పుడు ఆ వర్తమానం ఎప్పుడైతే ఆ రహస్య వర్తమానం ఎప్పుడైతే మరియ వినదో, చూడండి, ఆమె ఇంటిలో మరియతో కూడా నుండి ఆమె విని రహస్యంగా పిలిచను. ఆమె విని త్వరగా లేచి, ఎలా లేచిందంట? త్వరగా లేచింది. అంటే రహస్యంగా ఉన్నటువంటి ఆ వర్తమానము అది శక్తి అన్నది.
రహస్యంగా వచ్చేటువంటి వర్తమానంలో ఒక శక్తి ఉంది కాబట్టి అది మనిషికి ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది కాబట్టి ఆ వెంటనే దిగ్గున లేచింది, త్వరగా లేచి ఆయన ఎద్దకు వచ్చెను. ఈరోజు కూడా ఆ రహస్యమైన వర్తమానం నువ్వు తాగితే, యేసుక్రీస్తు ఏదైతే వర్తమానాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాడో, యేసుక్రీస్తు ఏదైతే సమాచారం నీకు చేరాలనుకుంటున్నాడో, యేసుక్రీస్తు ఏదైతే రహస్యాన్ని ఇప్పాలని నీకు చెప్పాలనుకుంటున్నాడో, ఆ రహస్యం నీకు ఇవ్వబడినప్పుడు ఆమేన్, అది నీకు ఉత్తేజాన్ని ఇస్తుంది, అది నీకు ఎక్కడైనా శక్తిని ఇస్తుంది. ఆమేన్. కాబట్టి ఆమె త్వరగా లేచి ఆయన ఎద్దకు వచ్చెను. ఇప్పుడు చూడండి, యేసు ఇంకనూ ఆ గ్రామంలోకి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూసి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె అంట వెళ్ళింది. ఇప్పుడు మరియ వస్తా ఉంది. మరియ ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి చెప్పలా. ఆమేన్. ఒక్కవేళ చెప్పుంటే, యేసు ప్రభు వచ్చాడు ఆయన కలుసుకోవడానికి నేను వెళ్తున్నానని చెప్పుంటే వాళ్ళు రారు అసలు. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళకి ఇష్టం లేదు. ఆమేన్. ఇష్టం లేదు కదా, వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు కాదు. కానీ ఈ రహస్యమైనటువంటి సమాచారం వల్ల, ఆమె ఒంటరిగా వెళ్ళడం వల్ల, ఇప్పుడు ఏమి చెప్పకుండా వెళ్ళటం వల్ల ఇప్పుడు వాళ్ళు ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వెంబడించి ఎక్కడికి వచ్చారంటే ఈమె యేసు దగ్గరికి వచ్చింది. వాళ్ళు అక్కడికి వచ్చినప్పటిసరికి యేసు ప్రభు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు తప్పించుకోలేరు వాడు. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీవు అంతటా మరి యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండినాడు నా సోదరుడు సావకుంటున్నాను నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులను ఏడ్చుటయు చూచి యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిని అడుగుగా వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు చూడండి అతన్ని ఎలాగో ప్రేమించినో చూడుని చెప్పుకుంటారు. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతను చావకుండా చేయలేడా అని చెప్పారు. చూడండి, వాళ్ళు ఇంకా క్రిటిసైజ్ చేస్తున్నారు యేసుక్రీస్తుని, ఇంకా వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. ఆ గుడ్డోడు కన్నులు తెరిచాడు కదా, ఇదంత పని చావకుండా చేయొచ్చు కదా అంటే వాళ్ళు కూడా ఏమన్నారు, చచ్చిపోయిన దాకా ఏం చేస్తాడు ఇంకా ఆయన. ఆమె ఇప్పుడు చూపగా ఉంది, చనిపోకముందే రావచ్చు, అది వాళ్ళ ఉద్దేశం. హల్లెలూయా. గుడ్డివాడు కళ్ళు తెరిచిన వాడికి ఆమేన్ రోగిగా ఉన్నప్పుడు బాగు చేయడం తెలియదా? తెలుసు కదా. రోజు ఉన్నప్పుడే వచ్చుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. చచ్చిపోయేప్పుడు 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు చేంజ్ చేస్తాడేనా అని చెప్పి వాళ్ళ ఆలోచన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అన్నాడు, యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన సహోదరైన మార్త, ప్రభువా అతను చనిపోయి 4 దినములకి ఇప్పటికీ వాసన పుట్టినాయంతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీకు చెప్పలేదా అని ఆమెతో అనేను. అంతటా వారు ఆ రాయి వేసి తీసివేసిరి. చూడండి, ఇప్పుడు ఆయన బిగ్గరగా కేక వేశాడు, లాజరు బయటకు వచ్చాడు. ఆమేన్. ఆయన నీవు ఎల్లప్పుడు 42వ వచనం చూడు. ఒక్క నిమిషం, ఇక్కడ కీ ఉంది మనకి. 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు. ఎవరు నమ్మాలి ఇప్పుడు? జనసమూహము నమ్మాల. అసలు వాళ్ళు అక్కడ రాకపోతే నమ్ముతారా? నమ్మరు. కాబట్టి ఒక రహస్య సమాచారం ద్వారా ఏమి చెప్పకుండా యేసు రావడం ద్వారా వాళ్ళందరూ కూడా వచ్చారు అక్కడికి. ఆమేన్. సో ఇప్పుడు ఆ నిమిత్తమై నమ్మునట్లు నిలిచిన ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నా నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖముకు రుమాలు కట్టబడిన అంతటి యేసు, మీరు అతని కట్టులు ఇప్పిపోలేని వారితో చెప్పెను. ఆమేన్. కాబట్టి వారు యేసు మరియ వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. సో మరియతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళు అనేకులు ఈ సంఘటన చూసి ఏమైపోయారో విశ్వాసులు అయిపోయారు వాళ్ళంతా. ఆమేన్. సో అప్పటిదాకా వాళ్ళు ఎవరు? శత్రువులు. అప్పటిదాకా యేసుక్రీస్తు రాళ్ళతో కొట్టాలని చూసేవాళ్ళు వాళ్ళని విశ్వాసులుగా మార్చాలి అన్నది దేవుని యొక్క ఆలోచన అయినది.
ఎవరి ద్వారా అంటే లాజరు మరణం ద్వారా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? శిష్యులు వచ్చారు, అక్కడ ఉన్నారు. మార్తా మరియా అక్కడ ఉన్నది, వాళ్ళ విశ్వాసం స్థిరపరచబడింది, శిష్యుల యొక్క విశ్వాసం స్థిరపరచబడింది, శత్రువులు అయినటువంటి యూదుల యొక్క విశ్వాసం కూడా స్థిరపరచబడింది. ఎందువల్లంటే ఒక్కడి మరణం వల్ల. లాజరు కనుక చనిపోకపోతే ఈ కార్యాలు నెరవేరేది కాదు, ఈ ఉద్దేశం నెరవేరేది కాదు. కాబట్టి యేసు ప్రభు ఇది దేవుని కుమారుని యొక్క మహిమ కొరకు వచ్చి ఉన్నది, అలాగే మీరు నమ్మటం కోసం ఇది జరుగుతూ ఉన్నది. కాబట్టి చనిపోక ముందు నేను అక్కడ లేను కాబట్టి అది మంచిదని చెప్పి ఆయన చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు దేవుడు మన జీవితంలో ఏది రానిచ్చినా సరే దాని వెనకాల మనకి మేలు చేసే ఒక ఉద్దేశం దేవునికి ఉంటుంది. హల్లెలూయా. సో ఆ మంచి ఉద్దేశము, మనకి మేలు చేసే ఉద్దేశం లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు, ఆయన అనుమతి ఇవ్వడు. కాబట్టి మనం దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. చూడు వాళ్ళు ఎంత క్రూరంగా ఉన్నారో చూడండి. ఆ జనము తనంతట తానే ఈ కొంతమంది పోయి ప్రధాన యాజకులు చెప్పారంట, 4 రోజులు ఉందండి చనిపోయి, అతను కూడా లేపేశాడు యేసు ప్రభు చెప్తే వాళ్ళు అని అంటాడు, ఇలాగూ మనం ఆయనను ఎలాగూ చూచు ఊరకుడి నేల అందరూ ఆయన విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? యూదులు అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలన బాధపడుతున్నారు. యేసుక్రీస్తు ఏమో అద్భుతాలు చేస్తా ఉన్నాడు, ఆశ్చర్యకారాలు చేస్తా ఉన్నాడు. ఈ శాస్త్రుల పరిశీలనేమో రోమీలు వచ్చి మనల్ని ఆక్రమించుకుంటారు, రోమీలు వచ్చి మన మీద పడతారు, మనల్ని కొడతారని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తుని వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మెస్సీ అనుకుంటున్నారు. అంటే మెస్సీ అనగా రాజు అయినాడు. ఆమె యూదులు ఎప్పటి నుంచో ప్రవక్తల ద్వారా ప్రవచించబడి ఈ రాజు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మా రాజు వస్తాడని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయటం ద్వారా ఏనే ఆ రాజు వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు మా రాజు వచ్చేసాడని చెప్పి వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మేముండగా మీకెవడో రాజు అని చెప్పి ఎవరు వస్తారు? రోమీలు వస్తారు. ఆమేన్. వచ్చి వీళ్ళు మనల్ని ఎక్కడ మళ్ళా చంపుతారేమో, నరుకుతారేమో ఈ విధంగా అని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే అద్భుతాలు ఆశ్చర్యకాలు చేయటం ద్వారా జనాలందరినీ కూడా ఏకం చేస్తా ఉన్నాడు. జనాలందరినీ కూడా తన వైపు తిప్పుకుంటున్నాడు. వీళ్ళందరూ కూడా కలిసి యేసే మాకు రాజు అని చెప్తే తర్వాత వాళ్ళు వచ్చి మన మీద పడతారు. వాళ్ళ భయం వాళ్ళది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఈయనేమో ఆత్మ సంబంధంగా రాజ్యాన్ని కట్టాలని చూస్తా ఉంటే వీళ్ళేమో రాజకీయంగా ఆలోచిస్తూ ఉన్నారు. శాస్త్రుల పరిశీలన ఇప్పుడు భూ సంబంధంగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువు ఏమో ఆత్మ సంబంధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకోసం ఆయన అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధం. వాళ్ళు క్లారిటీ ఇస్తున్నాడు. ఎప్పటికప్పుడు యేసు ప్రభు వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాడు. మీకు భయపడద్దురా అబ్బాయి. ఆమేన్. నేనేమి ప్రజల్ని రోమీల మీదకి ఉసిగొల్పను. నేను యేసు ప్రభు ఏమన్నాడు, రోమీల మీద అంటే వీళ్ళందరూ ప్రజలందరూ నా దగ్గరకు వస్తే, ప్రజలందరూ నా వైపు తిరిగితే, ఆమేన్. ఇప్పుడు రోమీలు మనకు వ్యతిరేకంగా తిరుగుతారన్నది వీళ్ళ ఆలోచన, శాస్త్రుల పరిశీలన ఆలోచన. కానీ యేసు ప్రభు అంటాడంటే మీరు ఆలోచన భయపడమాకండి. వాళ్ళందరూ నా మాట నమ్మినా సరే, వాళ్ళందరూ నాకు జైకొట్టినా సరే, వాళ్ళందరూ నన్ను రాజన్నా సరే, నేను ఈ భూలోక సంబంధమైన రాజు కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే నేను భూలోక సంబంధమైన రాజును కాదు. కాబట్టి రోమీల అధికారానికి వచ్చిన నష్టమేమీ లేదు, మీరు భయపడుతుందని చెప్తున్నాడు ఆయన. ఆమె కానీ వీళ్ళు అంటే కదా, వీళ్ళు నమ్మితే కదా మాట. అలా ఏమంటారంటే నువ్వు జనాన్ని కూడేస్తున్నావు, జనాన్ని పోగేసుకుంటున్నావు, అందరిని ఏమి తిప్పుకుంటున్నావు, కాబట్టి రేపు పొద్దున నువ్వు నేనే రాజుని చెప్పన్నావు అనుకో, మళ్ళీ యుద్ధం చేస్తావు వాళ్ళతోటి, రోమిలతోటి. ఆమేన్. కాబట్టి ఈ గోడంతా ఎందుకు? అసలు నిన్ను ఆపుతో ప్రార్థించుకోవాలి, ఆయన ఆపాలనే చూస్తున్నారు. కానీ ఇదంతా దాని వెనకాల ఏముందంటే సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విషయం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అందుకోసమే యేసు ప్రభువు అన్నాడు, పౌలు గారు అన్నాడు, వాళ్ళకి దేవుడు గుడ్డితనం కలుగజేశాడు. ఆమేన్. ఆయనే మెస్సీయా అని, ఆయనే రాజని, ఆయనే దేవుడని చూడకుండా ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళకి గుడ్డితనాన్ని దేవుడే కలుగజేశాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు శాస్త్ర పరిశీలు,
చనిపోయినోడు ఉన్నాడు, చనిపోయి బతికినోడు ఉన్నాడు. ఈ ఉన్నంత కాలం ఇంకా ఎక్కువైపోతుంది బోధ. కాబట్టి లాజరు కూడా సంబంధం అవుతున్నాడు వాడు. నువ్వు చదవండి కదంటే అక్కడ ఆమె. సో లాజరు కూడా వాళ్ళు చంపాలని చూస్తున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ప్రియ సోదరి సోదరా, మన జీవితంలో ఏం జరిగినా సరే ఆమేన్, దేవుడు ఒక ఉద్దేశం కోసం జరిగిస్తాడు. అది మనకు మేలు చేసే ఉద్దేశం ఏంటది? ఇరవై గ్రంథంలో ఉంది, మీ పట్ల నా ఉద్దేశం ఎల్లప్పుడూ కూడా మీకు మేలు చేసేవి తప్ప కీడు చేసేవి కావు. కాబట్టి మీ జీవితంలో కీడు జరిగినా సరే అది మీ మేలు కోసం నేను మార్చడానికి దాన్ని మీకు అనుమతిస్తా ఉన్నాను. కాబట్టి మీరు భయపడొద్దు, నా మాట ప్రకారం మీరు జీవించండి, నా మాటను పట్టుకొని, నా వాక్యాన్ని పట్టుకొని మీరు విశ్వాసంతో ముందుకే నడవండి. దానంతటా అది తొలగిపోతుంది, అది రేపు మీకు మేలుగా మారుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఎల్లప్పుడూ కూడా మంచిది. కాబట్టి మన జీవితంలో ఏం జరిగినా సరే మనము మరి కంగారు పడకుండా, అవిశ్వాసంలోకి వెళ్లకుండా విశ్వాసంతో ముందుకే సాగిపోవాలి. అప్పుడే దేవుడు ఆ కీడుని మేలుగా మారుస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయంలో సాంగులు గారి సమయం తీసుకుంటాం. ఈ ఆరాధనలో నా తండ్రి దాసులు చేసుకోవడం ప్రభావ తండ్రి శ్రమలైనా స్వార్థమైన కీడైనా తండ్రి దేవుని బిడ్డలు మేలు కొరకే శ్రమైనా సరే అది మా మేలు కొరకే అని చెప్పి ఓ ప్రభా యేసు అన్నలో నా తండ్రి ఓ నేను ఆ యేసు కీడు తలపెట్టినప్పుడు ప్రభువా ఇదిగోండి యేసు నా తండ్రి అయ్యుట్లో పంపించిన ప్రభువా తన సహోదరుడు మేలు కొరకే నా తండ్రి కార్యం చేసిన దేవుడు ప్రభువా. ఎంత కీడు తలపెట్టినా కూడా నా తండ్రి యేసు వాళ్ళ తలదీసుకోలేదు ప్రభువా. ఓ తండ్రి వారిని ప్రేమించాలని తెలియజేసుకో ప్రభువా. ఓ తండ్రి యేసు ఉన్నది ఓ కీడుగా కనపడినప్పటికీ నా ప్రభువా, ఓ తండ్రి అని ఓ శ్రమగా ఉన్నప్పటికీ కూడా ప్రభువా, ఓ తండ్రి అని మేలుగా వచ్చిన దేవుడు. అవును నాయన. ఓ ప్రభువా నీ ప్రణాళిక ఓసారి యేసు రూపాన్ని ఏమైందో ఓనైనా జరిగించిన దేవానికి స్తోత్రం నాయన. అవును తండ్రి ఒక వ్యక్తి జీవితంలో నా తండ్రి ఓనైనా ఏదైతే నా తండ్రి ఆ వ్యక్తి ఉద్దేశం ఏం ఉద్దేశించున్నావో నా ప్రభువా అది ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుందని తెలియజేస్తున్నాం ప్రభువా. అవును నాయన. ఓ తండ్రి స్తోత్రం నా ప్రభువా. అలాగే లాజరు యొక్క మరణం దగ్గర నా తండ్రి ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయో తెలియజేస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా. ఓ తండ్రి లాజరు చనిపోయినప్పుడు నా ప్రభువా, ఓ తండ్రి ఓ నాయన శిష్యుల విశ్వాసం ఓ నాయన కలుగు చేయడానికి నా తండ్రి నువ్వు ఆ కార్యం చేసావు. అవును నాయన. ఎందుకంటే ఆ యొక్క మరియమ్మ మార్తన తండ్రి ఆ కార్యం చూసి నేను విశ్వాసంలో పెరిగిందని తెలియజేస్తాను. అవును ప్రభువా. ఓ తండ్రి నిన్ను చంపడానికి నాయన ప్రయత్నించినటువంటి ఆ యూదులు నా ప్రభువా వారి జీవితం మార్చినామని తెలియజేస్తాను. ఓ తండ్రి లాజరు మరణం నా తండ్రి అటువంటి కార్యాలు ఉన్నాయని తెలియజేస్తావు ప్రభువా. అవును నాయన. ఓ తండ్రి మార్త మరియా ఆ యొక్క వారి యొక్క విశ్వాసము ఓనైనా స్వస్థతలైతే చేశాడు కానీ చనిపోయిన వారిని ఆయన లేపలేదని ఓనైనా అంతవరకు వారి విశ్వాసం ఉందని తెలియజేస్తావు ప్రభువా. అవును నాయన. నా తండ్రి చనిపోయినను తిరిగి లేపగల శక్తి నాలో ఉన్నది. ఆమేన్. అవును ప్రభువా. ఆమేన్. ఆయన విశ్వాసించువారు చనిపోయిన బ్రతుకులని ఆమేన్. బ్రతికి నాయన విశ్వాసించువారు అవును నాయన ఎన్నటికీ చనిపోరు. ఆమేన్. దేవానికి స్తోత్రము నా తండ్రి. మా పట్ల నా తండ్రి నీ ఉద్దేశం ఏమైనదో ప్రభువా, ఓ తండ్రి క్రీస్తులో నీ స్థానం ఏమిటో తెలియకపోతే నువ్వు ఆందోళన చెందుతావన్నావు. అవును నాయన. నువ్వు భయపడతావని తెలియజేస్తావు. అవును ప్రభువా. క్రీస్తులో నీ స్థానం ఏమైనదో అడిగి తెలిస్తే నువ్వు భయపడాలని చెప్పావు. ఆమేన్. దేవానికి స్తోత్రము నాయన. క్రీస్తులో మా స్థానం ఏమిటో నేను గుర్తించడానికి సహాయం చేయండి ప్రభువా. ఓ తండ్రి నీ స్తోత్రము ప్రభువా.
ఓ యూదు నా తల్లి చంపాలని చూసినప్పటికీ, ఓ నా తల్లి అక్కడికి నువ్వు వెళ్తే చంపుతారని నా తల్లి అన్నప్పటికీ కూడా నా తల్లి నేను ఎదురులో నడుస్తున్నానని చెప్పావు ప్రభువా. ఎదురుగా ఓ తల్లి ఓ నువ్వు ఎప్పుడైతే చనిపోవాలో అది నీకు తెలుసు ప్రభువా. ఎప్పుడు చనిపోవాలో నీకు తెలుసు నా తండ్రి. ఓ తండ్రి, ఎంతమంది రాజుతో కొన్ని చంపాలని ప్రయత్నం చేసినా నా తండ్రి చిత్తం కాకుండా ఎవరు ఏం చేయలేరు. అవును ప్రభువా, నీ స్తోత్రము నా తండ్రి. వాక్యం తెలిసిన దేవుడు ప్రభువా, నీ వాక్యపు ఎదురులో నడుస్తున్నావు ప్రభువా. అవును నాయనా. ఓ తండ్రి, ఈ కాలంలో నా తండ్రి ఆ వాక్యపు ఎదురులో నేను నడుస్తాను, సహాయం చేయండి ప్రభువా. మా ఎడల నీ చిత్తం ఏమైందో ప్రభువా అది నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అవును నాయనా. నీ విశ్వాసం దయచేయ ప్రభువా. తండ్రి, శిశువుని విశ్వాసం కలుగు చేసావు ప్రభువా. నాతో నా విశ్వాసం కలుగు చేసావు ప్రభువా. అవును నాయనా. ఆ రాజు స్థానం దగ్గర నా తండ్రి దేవుని మహిమేమిటో కనపరిచావు నా తండ్రి. అవును నాయనా. ఓ ప్రభువా, మాకు విశ్వాసం వచ్చినట్లుగా నా తండ్రి, ఓ ప్రభువా నీ కార్యము మా జీవితంలో జరిగించు ప్రభువా. అవును నాయనా. నీ యందు నా విశ్వాసము మాకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఓ తండ్రి, సమస్తం సమకూడి దేవుని బిడ్డలు ఏర్పడితే జరుగుతుందని అవును నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సుకుటని కోసమే మరణమైతే నాదికానేలు రఘుకుడని కోసమే మరణమైతే నాదికానేలు సిలువనే మరణమయ్యా సిలువనే మరణమయ్యా గుణాలో జయించుమయ్యా ఏ గుణాలో జయించుమయ్యా యేసయ్యా 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 సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మీ ఘననామమునకు స్తోత్రం.
నిజంగా మా జీవితంలో ఏమి జరిగినా సరే అది మా మేలు కొరకు నువ్వు మార్చగల దేవుడు అని మా ప్రభువా మాకు తెలియజేసినందుకే స్తోత్రం నాయన. నిజంగా ఇప్పటి నుంచి మా జీవితంలో ప్రభువా ఎంతటి కీడు జరిగినా సరే నాయన, అయ్యా నా తండ్రి మేము ఆ విషయంలో ప్రభువా తొట్టు పడకుండా నాయన, అయ్యా నా తండ్రి ముందుకు సాగగలగడానికి కావాల్సిన విశ్వాసాన్ని ప్రభువా మాకు దయచేసినందుకే స్తోత్రం నాయన. ఇదిగో నా ప్రభువా లాజరు చనిపోయినప్పుడు నాయన ఆ మరణము నాయన శిష్యులకు విశ్వాసం తీసుకురావడానికి పనికి వచ్చింది ప్రభువా. అయ్యా నా తండ్రి మరణించినట్లుగా అది కీడులాగా కనిపిస్తున్నప్పటికీ ప్రభువా యూదుల్లో నాయన అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి అనేకులు నాయన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడానికి ఉపయోగపడింది ప్రభువా. అలాగే మార్తా మరియలు ప్రభువా యేసుక్రీస్తు పునరుద్ధానమై ఉన్నాడన్న విషయాన్ని గ్రహించడానికి అది ఉపయోగపడింది ప్రభువా. యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకు ప్రభువా అది ఉపయోగపడింది నాయన నా తండ్రి. అలాగే మా జీవితంలో అయ్యా నువ్వు ఏదైనా సరే అనుమతిస్తున్నావంటే ప్రభువా అది మాకు మేలుకరంగా మార్చడం కోసమే నాయన. నువ్వు అనేక ఉద్దేశాలు కలిగి ఉన్నావు ప్రభు, అందుకోసం మా జీవితంలో అనేక విషయాలను ప్రభువా నువ్వు అనుమతిస్తున్నావని అయ్యా మేము గ్రహిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రం. ఇదిగో నాయన మా జీవితాన్ని ఇంకా మార్చండి ప్రభువా. అయ్యా మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రభువా, మాలో ఉన్నటువంటి లోకాశలను తీసివేయండి ప్రభువా, మాలో ఉన్నటువంటి శరీరాశలను తీసివేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి ఇంకా విశ్వాసంలో ప్రభువా వేరుపారి అయ్యా నా తండ్రి ఓ ప్రభువా లోతులోకి వెళ్ళి ప్రభువా అయ్యా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అయ్యా ఎత్తబడే విశ్వాసం పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మా జీవితాల్లో ఏది జరిగినా అయ్యా ఏది వచ్చినా ఏది పోయినా ప్రభువా ఇదిగో నాయన మీ యొక్క మార్గం నుండి తొలగకుండా ప్రభువా, మీ అందరి విశ్వాసం నుండి పక్కకు వెళ్లకుండా ప్రభువా మేము నాయన స్థిరంగా నిలబడటానికి మాకు సహాయం చేయండి. మీ సహాయం లేనిది మేము ముందుకు వెళ్ళలేము ప్రభువా, మీ కృప లేనిది మేము నడవలేము ప్రభువా. కనుక మమ్మల్ని నాయన మాకు సహాయం చేయండి, మా చేయి పట్టుకుని నడిపించండి ప్రభువా. మీ కృప మాకు ఎల్లప్పుడూ కూడా తోడుగా నడిపించమని ప్రభువా విత్తబడినటువంటి వాక్యం మీరు ఆశీర్వదించండి అయ్యా. మా అందరి హృదయాల్లో నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయండి. ఈ కృప తోడుగా నడిపించమని ప్రభువా 27వ తారీఖు 28వ తారీఖుల్లో ప్రభువా కూటములు నాయన మీకు మహిమకరంగా అయ్యా తండ్రి ఈ చింతపల్లి గ్రామానికి ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మీ చేతులకు సమర్పిస్తున్నాము తండ్రి. వాతావరణాన్ని మీ స్వాధీనం ముందుంచుకోనండి, ఆటంకం లేకుండా సహాయం చేయండి. అలాగే కరెంటు ప్రభువా అయ్యా మీ స్వాధీనం అందించుకోనండి ప్రభువా, ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం చేయండి ప్రభువా. దానికి కావలసిన ప్రతి దానిని కూడా అయా నీ మహిమ నుండి ప్రభువా తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన అబ్రహాం ఇస్సాకును బలివ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ గొర్రెపిల్ల మొదట లేదు, కానీ అబ్రహాముకి గొర్రెపిల్ల అవసరమైనప్పుడు ప్రభువా ఆ కొండల మధ్యలో నా తండ్రి అయా గొర్రెపిల్లను దయచేసిన దేవుడు ప్రభువా. అలాగే నా తండ్రి ఈ చింతపల్లి గ్రామానికి మీ స్వార్థ అవసరమైనది ప్రభువా. ఈ చింతపల్లి గ్రామానికి అయా నా తండ్రి మీ రక్షణ స్వనాదులు అవసరమైనది ప్రభువా. ఈ చింతపల్లి గ్రామానికి అయా సంపూర్ణ స్వార్థ అవసరమైనది ప్రభువా. ఆయన దాన్ని వినిపించడానికి ప్రభువా ఆయన కావలసినటువంటి ద్రవ్యము కావలసినటువంటి వసతులన్నిటినీ కూడా నీవు యెహోవా ఈరే కనుక సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. నువ్వు సమకూర్చగలవని మేము నమ్ముచున్నాం ప్రభు. ఇది మీ సిద్ధమని మీ సంకల్పమే మేము నమ్ముచున్నాం ప్రభు. సహాయం చేయండి నాయన, కృప చూపమని సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ సమయంలో ప్రభు చేరుసిన అందరినీ కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వరకు కృపా సమాధానములు సకల లోక పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్ ఆమేన్. ఫోటో ముగించబడింది. అందరికీ వందనాలు.
పెళ్ళి కదా సమయానికి అందరూ చెప్పండి చుట్టాలు జరిగింది అక్కడ మా చిన్న ప్రకటన. మరి వేంబోగు మాణిక్యం మన సుభాష్ని భర్త. సో తనకి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి కుమారుడు. సో తనకి రేపు వివాహం ఉంది. సో పిలవడానికి మరి వచ్చారు, కానీ మనం ఎవరు ఇళ్లలో లేం కాబట్టి సంఘంలో అనౌన్స్ చేయమని చెప్పారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రేపు పెళ్ళి. సో దానికి రమ్మని అందరినీ కూడా ఆహ్వానించారు.